21వ అధ్యాయము 15వ వచనం దగ్గర నుంచి చదువుకుందాం. వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పెను. దేవుని స్తోత్రం. కంటిన్యూ చేయము. మరలా ఆయన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావని రెండవసారి అతనిని అడగగా, అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. ఆయన నా గొర్రెలను కాయమని చెప్పెను. మొట్టమొదటగా గొర్రెలను మేపమని చెప్పాడు. తర్వాత గొర్రెలను కాయమని చెప్తున్నాడు. గొర్రె పిల్లల్ని కాయండి, మేపండి. తర్వాత గొర్రెల్ని కాయమని చెప్తున్నాడు. చదవండి. మూడవసారి ఆయన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగెను. నన్ను ప్రేమించుచున్నావని మూడవసారి పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడువు కదా, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. 3 సార్లు పేతురుతో నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని ఒప్పిస్తున్నాడు. నీవు నన్ను ప్రేమిస్తున్నావా పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా అని 3 సార్లు ఒప్పిస్తున్నాడు. ఇప్పుడు మిమ్మల్ని ఎన్నిసార్లు ఒప్పించారో నాకు తెలీదు. నేను చెప్తున్నా ఈ రోజున, ప్రభు చెప్పమన్న మాట నేను చెప్తున్నాను ఈ రోజున, మీరు జాగ్రత్తగా వినాలా. ప్రభుతో 3 సార్లు పేతురుతో నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా పేతురు అని అడుగుతున్నప్పుడు, అయ్యా నేను ప్రేమిస్తున్నా, అది నీకు తెలుసు కదా. మళ్ళా రెండోసారి, నువ్వు సమస్తం ఎరిగిన వాడివి కదా, అయితే నువ్వు నన్ను ప్రేమిస్తే గనక, చదవమ్మా, యేసు నా గొర్రెలను మేపుము, నీ అంతటి నువ్వు నడుము కట్టుకుని నీ ఇష్టమైన చోటికి వెళితివి. నీ చేతులు నీవు చాచదు, వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటికి నిన్ను మోసుకుని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పెను. అతడు ఎట్టి మరణము వలన దేవునిని మహిమపరచును దానిని సూచించి ఆయన ఈ మాట చెప్పెను. ఇట్లు చెప్పి నన్ను వెంబడించమని చెప్పెను. దేవుని హల్లెలూయా. ఇప్పుడు నీ సేవలో, నీ జీవితంలో దేవుణ్ణి ప్రేమిస్తే గనక ఆయన ఎట్టి మరణము చూపిస్తున్నాడో ఆ మరణమును చూసి నీ ప్రయాణాన్ని కొనసాగించాలా. నీ మరణమును చూసి ప్రయాణాన్ని కొనసాగించాలా. ఒక కాడి నీ మీద మోపబోతున్నాడు ఆయన. నువ్వు నన్ను ప్రేమిస్తే, నువ్వు కనుక నన్ను ప్రేమిస్తే పేతురు, నీ మరణం వలన నాకు మహిమ రావాలా. దురాబాలా శ్యాబాలా దురాబాలా కలా దురా. ఈ రోజు నీ సేవలో నీ మరణము దేవునికి మహిమ, సంఘానికి మహిమ. బలమైన కృపతో నిలబడాలి సేవకుడు. గుండెలో ఒక ధైర్యంతో నిలబడాలి. మరణాన్ని చూచి పెడుతున్నానంట అయ్యా, వెనకాలే పడి ఈరోజు నీ సేవలో నాకు తెలియదు. ఎవరి పిల్లల ఒక మరణాన్ని, ఒక పాత్రను చేతి పెట్టుకుని ఇక్కడ మెడ మీద ఎత్తుకొని అయ్యా కొద్దిగా ఇది చూడండి. హల్లెలూయా. ఏం చేయాలి ప్రభు? నేను
వెనకాలెళ్ళు తడుగుతున్నాడు. స్వచిత్తము చేయుడు అపోస్తలుడైన పేతురయ్య. అయ్యక విద్య లేదు, చెప్పిన మాట వింటమే తెలుసు. పిచ్చోళ్ళండి వాళ్ళు. యేసు ప్రభు ఏది చెప్తే అదే చేస్తారు. మనం జ్ఞానులు, మనం స్వచిత్తం చేస్తాం. కానీ అపోస్తులు మాత్రము ఏది చెబితే అదే. చచ్చిపోతారంటే సాగుకు వస్తారండి. యశ్వదమయ్య గారు, నువ్వు చచ్చిపోతావు, నా సేవ చేయి, నా వెనకాల రండి, వస్తావా? మరి వీళ్ళేంటండి, వీళ్ళ సేవ ఏంటండి? వాళ్ళ మీద పని చేస్తున్న ఆత్మ ఏంటి? ఈరోజు మీ మీద పని చేస్తున్న ఆత్మ ఏంటి? నేను అపోస్తలుడని చెప్పుకుంటున్నావు. ఈ రోజున నన్ను ప్రభు పిలిచాడని చెబుతున్నావు. ఏ ధైర్యంతో మాట్లాడుతున్నావు? ఈ రోజు నువ్వు బలిపీఠం మీద నిలబడితే అగ్ని దిగి రావాలా సియోను నుంచి. దురా అగ్నిలో నుంచి స్వరం వినపడాలి. మంటతో ప్రారంభమైన నీ సేవ మహిమలో ముగించబడాలా. హల్లెలూయా. నీ మరణము మహిమలో ఉండాలి, మహిమతో ఉండాలా. నాకు మహిమ రావాలని పేతురుతో చెప్తున్నాడు. అగ్నితో ప్రారంభమయ్యాడు, మంటతో. సేవ మహిమతో ముగించాలని చెప్తున్నాడు. ఎలా ముగించబడదో నేర్చుకుందాం ప్రభు దగ్గర. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి నేనేం చేయాలి ప్రభువా? నువ్వు నన్ను వెంబడించు, నువ్వు నన్ను వెంబడించు. వెంబడిస్తే నీకు ఒక మందను అప్పగిస్తా. నా మందని, మా గొర్రె పిల్లల్ని నువ్వు మేపాలి, నువ్వు కాయాలి, వాటిని మేపాలి. వేటిని మేపాలి, వేటిని కాయాలి? 3 ప్రత్యక్షతలు చెప్తున్నాడు అక్కడ. ఒకటి చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త నా గొర్రెలు నా స్వరం వినును. 10వ అధ్యాయం 27వ వచనం. నా గొర్రెలు నా స్వరం వినును. 27వ వచనం చదువు. నా గొర్రెలు నా స్వరం వినును. నా గొర్రెలు నా స్వరము వినును. నేను వాటిని ఎరుగుదును. నేను వాటిని ఎరుగుదునంటే ఆత్మ సంబంధమైన దేవుని పిల్లలు. ప్రైజ్ ది లార్డ్. అవి దేవుని స్వరాన్ని వింటాయి, వాటి స్వరాన్ని దేవుడు వింటాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఆత్మ సంబంధమైన దేవుని పిల్లల్ని నువ్వు మేపాలి, ఈ గొర్రె పిల్లల్ని. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక మాట, యోహాను సువార్త 10వ అధ్యాయము 2, 3 వచనాలు 4 వచనం వరకు చదవమ్మా. ద్వారమును ప్రవేశించువాడు గొర్రెల కాపరి. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. ద్వారపాలకుడు తలుపు తీస్తాడు. గొర్రెలు అతని స్వరం వినును. గొర్రెలు వాటి స్వరం వినును. అతడు తన సొంత గొర్రెలను, సొంత గొర్రెలు అంటే ఇశ్రాయేలు ప్రజలు. దేవుని స్తోత్రం. సొంత గొర్రెలు అనగా ఇశ్రాయేలు ప్రజలకు సాదృశ్యమై ఉంది. ఒకటి, దేవుని ఆత్మ సంబంధమైన వాక్యము చేత నడిపించబడుతున్న దేవుని గొర్రె పిల్లలకు సాదృశ్యమై ఉంది. 2, సొంత గొర్రెలు అనగా ఇశ్రాయేలు ప్రజలకు సాదృశ్యమై ఉంది. 3వది, యోహాను 10వ అధ్యాయం 16వ వచనం. ఈ దొడ్డివి కానివి వేరే గొర్రెలు ఉండు అన్యజనులకు సాదృశ్యం. ఈ 3 గుంపులను ఒకే దొడ్డిలో మేపాలి. పేతురు పొసుగుద్దా నీ సేవలో ఈ 3 గుంపుల్ని మేపాలా. ఒక విషయం చెప్తున్న దేవుని పిల్లలారా, నేను ఒక సాదృశ్యాన్ని మీకు చెప్పాలనుకున్నా. ఒక సేవకుడు టాపీ మేస్త్రి లాంటి వాడు. వినండి జాగ్రత్తగా. ఈ రాయ ఇక్కడ అమర్చాలంటే టాపీతో కొట్టాల. ఒక్కొక్క రాయ చెయ్యి జారి వెళ్ళిపోతుంది, దాన్ని మళ్ళా తెచ్చుకొని కొట్టాల. ఒక రాయ సరిగ్గా పగలదు, మళ్ళీ దాన్ని సరిచేసేటట్టు కొట్టాల. ఒక్కొక్క రాయ ఆ రద్దు ముఖం మీద పడుతుంది. ఎదురు తిరిగే స్వభావం కలిగిన రాయి ఉంటాయి. వీటన్నిటిని కూడా సరిచేసి కొట్టి ఆ గోడకు అమర్చాల సేవకుడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ 3 గుంపులను పేతురయ్య మేపాలి. ఆత్మ సంబంధమైన దేవుని వాక్యాన్ని చెప్పి ఆత్మ సంబంధమైన దేవుని పిల్లలకు వాక్యాన్ని చెప్పాలి. ఇశ్రాయేలు ప్రజలు మేలును చూసి బయటికి పోతారు, వాళ్ళకి కాయాలి. అన్యజనులు, దేవుడు మంచోడండి, చక్కగా యేసు ప్రభు చాలా గొప్పవాడు అని చెప్తారు, కానీ వాళ్ళు నిలవరు. వాళ్ళు నిలిచేటట్లుగా దొడ్డికి కాపులా ఉండాలట, ద్వారపాలకుడు లాగా. హల్లెలూయా, హల్లెలూయా.
దొడ్డి గేటు ఎదురే నిలబడాలి ద్వారపాలకుడు. ఎవరు రావాలో తెలుసిన? పరిశుద్ధాత్మ వచ్చినప్పుడే తలుపు తీయాలా సేవకుడు. ఎవరు పడితే వాళ్ళకి నీ ద్వారం తెరవబడకూడదు. నువ్వు ఎవరికి ఇచ్చావు ఇప్పుడు ఛాన్స్? ఎవరు వస్తే ద్వారం తెరిచావు నీ హృదయంలోకి? ఏ వాక్యాన్ని బోధిస్తున్నావు? సంఘానికి ఏ ఉపదేశాన్ని చెప్తున్నావు? ఎవరు వచ్చారో తెలుసు అసలు లోపలికి? ఎవరు ప్రవేశించారో నువ్వు గుర్తుపట్టగలుగుతావా? నీ అనుభవం ఏదో తెలుసా నీకు? అసలు ద్వారపాలకుడు కాపరి వచ్చినప్పుడే తీయాలంట. ప్రైజ్ ది లార్డ్. ప్రధాన కాపరి పట్టు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక విషయం అండి, మొన్న అయ్య ఒక మాట చెప్పారు. రాత్ర గంటకి లెగిస్తా. నేను గంట అలా పడుకుంటే మరి గంటకి లెగిస్తా, మరి గంట తర్వాత పడుకుంటా. రాత్రి నా మనసు అంతా కూడా ఒక మాట కదుపుతుంది. ఏంటో తెలిసిన? ఈ సెల్ ఫోన్ ఉంది కదండి, సెల్ ఫోన్. ఈ సెల్ ఫోను చేసిన వాడికి దాని రిపేర్ తెలుస్తుంది. అవునా? ఏంటో ఏ పార్ట్ పోయిందో మొత్తం చేయగలుగుతాడు. ఇప్పుడు నేను సృష్టించిన దేవునికి తెలుసు నీలో ఉన్న లోపం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సృష్టించిన దేవునికి తెలుసు నీలో ఏది పాడయ్యిందో దాన్ని చెయ్యి పెట్టి తీయగలిగిన దేవుని చేతిలో ఉన్నావా లేదో చూసుకో. ప్రైజ్ ది లార్డ్. ఆ చేతిలోనే ఉంటే కనుక నేను అనుకుంటానండి రాత్రి 2 గంటలకి, ప్రభా నేను నీ చేతిలోనే ఉన్నానా? నేను నీ కలవరం, గుండెంత కలవరం పుట్టేస్తుంది నాకు. ఒకవేళ చేతిలో లేకపోతే కనుక నేను ఏం చెప్పాలి ఈ సేవకులకి? ఏం ఉపదేశం చెప్పాలి? ఒకవేళ నేను చెప్పినది ఫలించదు. నేను దేవుని చేతిలో లేకపోతే కనుక ఫలించదు. ఏదేను తోటలో ఆదాము ఉన్నంత కాలము కూడా దేవుని యొక్క ఏలుబడి ఆదాముతో ఉంది. ఏదేను తోట దాటిన తర్వాత ఆదాము దేవుని స్వరాన్ని కోల్పోయాడు, మహిమను కోల్పోయాడు, కుమారు తత్వాన్ని కోల్పోయాడు. ఈ రోజున దేవుని చేతిలో ఉంటే కనుక ఆ సేవ మహిమకరంగా జరుగుద్ది సంఘంలో. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో చల్లటి పూట ఆదాము దగ్గరికి దేవుడు ఎత్తుక్కుంటూ వచ్చాడంట. ఈ రోజున ఆదివారం నువ్వు బలిపీఠం దగ్గర నిలబడితే దేవుడు నిన్ను ఎత్తుక్కుంటూ రావాలా? ఆయన చేతిలో నువ్వు ఉంటే కనుక దేవుడు నిన్ను ఎత్తుక్కుంటూ వచ్చి మాట్లాడతాడు ప్రజలతో. హల్లెలూయా. పేతురు ఈ మూడింటిని మేపాలి. నేను ఎట్ట మేపాలి ప్రభా? చూడ పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం చదువు. 5వ అధ్యాయం 3వ వచనం. మా పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టు ఉండక మందకు మాదిరిగా ఉండాలా. ప్రైజ్ ది లార్డ్. నీకు అప్పగించాడు ఒక 3 గుంపులని, నీకు అప్పగించాడు సేవలో ఆత్మల్ని. ఈ మందకి మాదిరిగా ఉండాలంటే ఏంటి ఆ మాదిరి? ఏంటి ప్రభు ఆ మాదిరి? ఏంటి ఆ మాదిరి? నేను ఏం వాళ్ళకి ఏ మాదిరి నేను చూపించాలి? ఏమి నేర్పించాలి సంఘానికి? పేతురు, నువ్వు నాతో పాటు వెంబడించావు కదా, నాలో ఏం చూసావు? నీలో పాపము లేని జీవితం ఉందయ్యా. నువ్వు లోకాన్ని జయించిన వాడివయ్యా, నువ్వు పాపాన్ని జయించిన వాడివి, సంఘము కోసం ప్రాణము పెట్టిన వాడివి. అదే చూపించు, అదే నేర్పించు సంఘానికి. ఇది నేర్పించు సంఘానికి. వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళు ప్రాణాన్ని ద్వేషించి నన్ను ప్రేమించగలిగిన మనసును నేర్పా. హల్లెలూయా. మాదిరి చూపించాలంట సేవకుడు సంఘానికి. ఇప్పుడు నువ్వు ఎట్లుండో నాకు తెలీదు. సంఘం మీద పెత్తనం చేస్తున్నామేమో. ప్రభు అంటున్నాడు, నా మాదిరి సంఘానికి చూపించు. అట్లాగే ప్రభా, నీ మరణం ఎట్లా ఉండాలో తెలుసా పేతురు? అది నాకు మహిమగా ఉండాలి. నా మందను మేపుటకే నేను పిలిచా. మంద నీది కాదు, మంద నాది. మళ్ళా ప్రధాన కాపరి ప్రత్యక్షం అవుతాడని రాశాడు అక్కడ. వాడబారిన కిరీటము పొందుటకు సేవ చేయి. చదువమ్మా, మాట కింద ఉంటుంది. పేతురు వెనుకకు తిరిగి అమ్మా చదువు. పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడు భోజన పంక్తిని ఆయన రొమ్మును ఆనుకుని. ఎక్కడ చూద్దామమ్మా? 21 ప్రధాన కాపరి ప్రత్యక్షం అవుతాడని చూడమ్మా. 5:3. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను పొందుతాను అన్నవాడు చేతులు ఎత్తండి.
దేవుని స్తోత్రం. సగం ఎత్తుతున్నారు, దించుతున్నారు, లేపుతున్నారు. హల్లెలూయా చెబుతావు గట్టిగా. హల్లెలూయా. అంతరంగంలో ఒక ధైర్యం ఉండాలా. నా యేసయ్య నన్ను పిలిచాడు కనుక ఆయన ప్రత్యక్షమైనప్పుడు నాకు ఒక కిరీటం ఇస్తాడని సేవ చేయి. నీ ప్రయాణం ఎట్లుండాలో తెలిసిన, నీ ముందు నడుస్తుంది ఎవరో తెలిసిన, పాపాన్ని మరణాన్ని జయించిన వాడు. పేతురు నా వెనకాలరా, ఆ మరణాన్ని నేను జయించాను కనుక నువ్వు కూడా మరణాన్ని జయిస్తావు. నిత్య జీవానికి వారసుడు అవుతావు. నీ కదలిక పరలోకం గుర్తుపట్టాలా. దురాశ్యల దురాబల కల దురా కిరిబల కల దురాబల శ్యాబల దురా. పరలోకం గుర్తుపట్టిందంటాడు పేతురయ్యనే. ఇక మనం ఎట్టున్నామో ఒకసారి ఆలోచన చేయి. మనం ఎలా ఉన్నామో ఒకసారి ఆలోచన చేయి. ఫిల్టర్ అవ్వాలా. ఫిల్టర్ అయిపోతూ ఉంటావు. అదిగో పౌలు అంటాడు ఒక సందర్భంలో, ఒక మాట చదవమ్మ. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చదవమ్మా. కావున మేము అధైర్యపడము. ఒక్క నిమిషం అయ్యారు, ఇలా రెట్టి అన్నాం కదా మా చేతులు. వాళ్ళు అట్ట అధైర్యపడరు అంట, ఎత్తుతారు చేతులు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు చదవండి అయ్యా. మా బాహ్య పురుషుడు అంటే శరీరము కుషించిపోతున్నా, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. క్రీస్తు పోలిక వచ్చేస్తుంది పౌలుకి. అందుకే ధైర్యపడనట్టు. నీ ధైర్యం ఏంటి ఈ రోజున? నీ భయం ఏంటి? నీ ధైర్యం ఏంటి ఈ రోజున? చెప్పగలుగుతావా? మా శరీరం కుషించిపోతుంది. పేతురయ్యలేనట యోబులో శరీరంలో బలహీనత వచ్చింది కదండి. ఆ బలహీనత అనుకోండి, ఏంది మొండు, ఏంటండి మొండు, లోపల ఎంత చేస్తున్నాను, నన్ను అసలు నిర్లక్ష్యం చేస్తాడేంటి అనుకోని ఉంటుంది. రోగం అనుకుంటున్నాను నేను, అనుకోని ఉంటుందండి. యోబుని చూసి ఏంటి నేను ఎంత రోగం పెట్టాను, ఎంత ఓగుతున్నాడు, కానీ కనీసం దూషించడేంటి. చేసి ఎట్లాంటి వాళ్ళు ఉన్నా ఊటి లేకపోయినాడు, జడిసిపోయిందంటారు రోగం. పడిదల్లా. హల్లెలూయా. బలహీనత ఉనికింది. వాడు విశ్వాసానికి పాత్రలో, విశ్వాసములో నిత్య జీవానికి వారసులు వాళ్ళు. ఒక బలహీనతతో ఒక టాబ్లెట్ వేసుకుంటావు, విరోచనాలు ఒక టాబ్లెట్, తలనొప్పికి ఒక టాబ్లెట్. నీకేమర్థమవుతుంది? ఈ ప్రత్యక్షత, ఈ మహిమ, ఈ ఘనత. మట్టి గడ్డములో మహిమ ఇస్తున్నాడంట పౌలు. అప్ప ఏంటండి వాళ్ళ ప్రత్యక్షత, వాళ్ళ మహిమ ఏంటో నాకు అర్థం కావట్లేదు. చచ్చిపోతా కూడా మా ప్రాణాలు తెగించి ముందుకు చదువుతున్నాం మేము. హల్లెలూయా. మన వారోగ్యం అండి, నా పై ప్రాణం పైన పోతుంది. అయ్యా ఇక మహిమలో కనపడేటట్టు చిన్న ప్రార్థన చేయండి. నా స్వరం కూడా వినపడతలేదు ఐకి. మా పిల్లలను అది మా పిల్లగాడు అమ్మేమో ఆమె పని ఆమె చేసుకుంటుంది, వీళ్ళ పని చేసి ఎందుకని ఏదో దినాన్ని చనిపోతానని వాళ్ళకి చెప్పా. తీసుకెళ్ళి పారేసి వచ్చేస్తాం అన్నారు అంతే. హల్లెలూయా చెప్తావా? వాళ్ళకి నిరీక్షణ నేర్పుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు నీవేమో సేవ అంటే సాగు అంటావు. సాగుకు వచ్చినోడుకు సంపాదన ఎందుకు నాకు అర్థం కావట్లా. ఈరోజు నిజమండి, సాగుకు వచ్చినోడుకు సంపాదన ఎందుకు నాకు అర్థం కావట్లా. సాగు అంటే నువ్వు సేవ అంటే ఏంటి అనుకున్నా? సాగు మరి నీ సంపాదన ఏంటి? బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటి? నీ పిల్లలకి ఏంటి? లగ్జరీ ఏంటి? ఒక పుట్టినరోజుకి 7 కోట్లు ఖర్చు పెట్టాడంట సతీష్ కుమార్. నేను డెవిల్ అన్న ఒక బహిరంగ సభలో. వాడే సాతానన్న, అంత్యక్రీస్తన్న. ఒకవేళ ధైర్యం ఉంటే ఎవరైనా వచ్చి కొట్టండి అన్న. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ కనుక వాళ్ళు కొట్టారా అది నాకు మహిమ. 7 కోట్లు అంటే ఒక పుట్టినరోజు కేక్ కట్ చేస్తాకి ఏ రాళ్ళు కొట్టి సంపాదించాడు అయ్యా? పేద ప్రజల కానుకలు నీ సూటు బూటు టక్కప్పా. రాడికల్ స్టూడెంట్లు ఉన్నట్టున్నారు ఒక్కొక్కరు, పాస్టర్ లాగా లేరు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నిజమండి. ఇక్కడ ఈ కూతురు ఈ వేసలు ఇక్కడ ఈ కూతురు గడ్డాలి. నేను వాళ్ళని చూస్తుంటే భయం పడుతుంది. వీళ్ళు సేవకుల పాస్టర్ల ఏంటి బ్రోబో ఇది? అయ్యా అవునయ్యా, ఓకే. దేవుని స్తోత్రం. నాకు ఇంగ్లీష్ రాదే, స్పెల్లింగ్ మిస్టేక్లు ఉంటే సరి చేసుకోండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అంతకు మించి అంట పాపం పేతురయ్యని, అయ్యా నీ మరణం మహిమగుంటే సరేనయ్యని ఇది తలకై ఉంచుకొని వస్తున్నాడంట.
ఈరోజు మన సేవ ఏంటి? ఏంటి మన ధైర్యము? ఎట్లా కడుతున్నావు సంఘాన్ని? ఆత్మే కడుతుందా? ఆత్మే నీకు ప్రత్యక్షిస్తుందా? నువ్వు బలిపీఠం దగ్గర శిరస్సు వచ్చినప్పుడు సియోను నుంచి దిగి వస్తుంది అగ్ని నీ శిరస్సులోకి. దుఃఖం కలుగుతుందండి ఒక్కొక్కసారి చూస్తుంటే, దుఃఖం కలుగుతుంది. వీళ్ళని చూసి ప్రభా ఏమైపోతారు ప్రజలు, ఏం చెయ్యాలి వీళ్ళని? మోకాళ్ళు వేసి ప్రభా ఈ బిడ్డలు యవ్వన కాలం మందు రకరకాలుగా ఉండారండి బిడ్డలు. మేము కూడా ప్రార్థనకి వెళ్తామండి. ఓ పాస్టర్ గారు చెప్తున్నాడు, ఏమంటున్నాడు తెలిసిన, బ్రదర్ మేము ఒకప్పుడు అన్యుడు బ్రదర్, ఇప్పుడు నేను తెలిసిన ప్రభుని తెలుసుకుని సేవ చేస్తున్నా. అవునా? అవునా? ఏం చేశాడు తెలుసా ఆయన? ఒకప్పుడు అన్యుడు, అన్నీ అయ్యే జరుగుతుంది. ఇదిగో అన్యత్వంలో ఉన్న విగ్రహాన్ని తీసి యేసు ప్రభు విగ్రహాన్ని పెట్టాడు అంతే. దేవుని స్తోత్రం చెబుతావా? ఆచారాలన్నీ అయ్యే. నేను పాస్టర్నే, ఏమీ లేదండి సేవ. నేను అన్యుడిని ఇప్పుడు సేవ చేస్తున్నాను. ఏం సేవ చేస్తున్నాడు? ఈ విగ్రహాన్ని తీసి యేసు ప్రభుని పెట్టాడు అంతే. ఇదే అమావాస్య, ఇదే అన్ని నవధాన్యాలు పోతున్నాడు ఒక ఆయన పాస్టర్ గారు. ఇల్లు కట్టేటప్పుడు నవధాన్యాలు పోతున్నాడు. దానికి నన్ను ప్రార్థన చేసిపో అతను అన్న నవధాన్యాలు పోతున్నాడు. అన్నీ అయ్యే. విగ్రహాన్ని మార్చాడంతే, మనస్సును మార్చలా. దేవుని స్తోత్రం. మనస్సు మారలా, విగ్రహాన్ని మార్చేశాడు. నేను సేవకుండే, మాకు సంఘం ఉంది. ఇగో ఎండి బంగారం పెట్టుకోవచ్చు, మనమూపులాగా ఉండాలి, ముసుకేసి ఇవన్నీ చెప్పుకోకుండా మేము కూడా కట్టచ్చు సంఘం. మంచి మాటకారనండి నేను మాట చెప్తే నీ ఆస్తులు కూడా మించేయచ్చు. అది తెలుసు. నేను అట్ట మాట్లాడతా. నిజం. నేను అట్ట సంఘాన్ని పోగేయాలను 3 మందిని పోగేయచ్చు. నిజమండి. నేను మాట్లాడితే మీ ఆస్తి కూడా అమ్మిచ్చేయాలనిపించుద్ది మీకు. నేను అట్ట మాట్లాడతా. అంత మాటగారిని. ప్రభు కట్టాలి సంఘాన్ని. జాగ్రత్త. ప్రాణాలు పణంగా పెట్టి మన ఎదుట పరిశుద్ధులు ఉంటే నువ్వేమో ఈ బైబిల్ పుట్టుకుని నీ ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటారు వాక్యాన్ని. నీకు ఏ ధైర్యం అసలు? పరలోకము నుంచి వచ్చి దూత కూడా వేరొక బోధ చేయకూడదని రాశాడు పౌలయ్య. నీ స్వచిత్తం చేస్తున్నావు ఈ రోజున. నీ ఇష్టం చేసుకుంటాం. సేవ అంటే నీ ఇష్టమైపోయింది అంతే. అసలు ప్రభు పిలిచాడా నిన్ను? పిలిచాడా? అర్హతలు ఉన్నాయా? ప్రాణం పెట్టగలుగుతావు సంఘం కొరకు? ప్రధాన కాపురం వచ్చినప్పుడు నీకు కిరీటం ఇస్తాడా? అంతరంగంలో ఉన్న మూలుగులతో సహా ఎరిగిన వాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక మాట చూడమ్మా. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదవమ్మా. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనక మీరు అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. ఇదిగో సేవకులారా, ఒక్కసారి నా ముఖం చూడండి. నల్లగుండా సరే మీరు చూడాల్సిందే నన్ను. నేను ఎట్టుంటా దాకా మాడితే అట్టుంటా నా ముఖం మీరు చూడండి. అయినా సరే జాగ్రత్త. ఈ మాట మీరు చాలా హృదయంలో తీసుకోవాలి. ఈ మాట చాలా బలమైన మాట. చదువు తల్లి. క్రీస్తు శరీరమందు శ్రమపడినడు గనుక మీరును ఆయుధంగా ధరించుకో. సంఘములోకి వెళ్ళేటప్పుడు శత్రు మీద పోరాడంటే క్రీస్తుకు కలిగిన మనస్సు కలిగి పోరాడాలి. ఏ మనసు కలిగి ఉన్నాడు? సాత్వికుడు అంట. అయ్యా నోరు మెదపడవు, నువ్వైతే నోరేసు పడతావు. అయ్యా నోరు తెరు. సాత్వికుడు దీన మనసు కలిగిన వాడు. పాపాన్ని జయించినాడు, లోకాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు. ధరించుకొని చదవమ్మా. శరీర విషయంలో శ్రమపడిన వాడు ఇక మిగిలిన కాలం అంతా కూడా మనిషి యొక్క ఆలోచనలను నెరవేర్చకుండా దేవుని ఇష్టానుసారంగా నడుచుకున్నట్లు పాపంతో జోలి ఉండను. అంటే పాపంతో జోలి ఎందుకు మళ్ళీ రాశాడు అక్కడ? ఏదో జరుగుతుంది మొత్తం మీద. మళ్ళా పాపముతో జోలి అంటే ఏదో జరుగుతుంది. మీరు దినబడుల మాసంలో చొక్కాలు ఆచరిస్తున్నారు, పండగ చేస్తున్నావు, స్టార్ పెడుతున్నావు, ఈ పిచ్చి వేషాలని వేస్తున్నావు. నాకు అర్థమైపోయింది. ఇంత పెద్ద స్టార్ పెడితే యేసు ప్రభు లటక్కులు వచ్చి కూర్చుంటాడు దాని మీద. ఏంటంటే నీ జ్ఞానం? ఏమి నేర్పుతున్న సంఘానికి? పేతురు గారు ఎక్కడ స్టార్ పెట్టాడా?
రెబ్బలు అతికిచ్చాడా? కత్తిరించండి అన్నాడా? మరి ఏమి నేర్చుకున్న పేతురు దగ్గర? విద్య లేని పామరుడు, పాపం అక్షరం ఒక్క కాడ రా దైకి. పేతురు, నువ్వు నిలబడు, నేను మాట్లాడతాను. ప్రైజ్ ది లార్డ్. నువ్వు నిలబడితే నేను మాట్లాడుతాను. నాకు అప్పగించుకున్నావు కనుక నువ్వు నిలబడితే నేను మాట్లాడి సంఘాన్ని మేపుతా. 3 గుంపులు అప్పగించుకుంటా, వాటికి పొసిగేటట్లుగా నేను చేస్తా. ప్రైజ్ ది లార్డ్. నువ్వు కట్టేది సంఘం. నువ్వు కట్టేటట్టు 10th క్లాస్ పిల్లడు కూడా కడతాడు సంఘాన్ని. దాని సంఘం అంటారా? ఏమండి, నువ్వు చెప్పే మాటలు చెప్పి 10th క్లాస్ పిల్లడు కూడా కొడతాడు. ఆవిడ కూడా వెనకాల ఒక గదేసి 4 వాక్యాలు పెట్టి ఏదో పిచ్చి మాటలు చెప్పి కడతాడు. వాళ్ళు ఏం చేశారు? విగ్రహాన్ని తీశారు, యేసు ప్రభు విగ్రహాన్ని పెట్టి సేవ చేస్తున్నారు ఈరోజు. ఇది ఆయుధంగా ధరించుకో దేవుని మనస్సును. యుద్ధములో జయించిన వాడైనా, పాపాన్ని జయించిన వాడైనా, లోకాన్ని జయించిన వాడు, శత్రువుని జయించిన వాడు, అది ఆయుధంగా ధరించుకుంటే జై జీవితం నీది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదువుతుంది అక్కడ కంటిన్యూ చేయండి. మనం పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్ని జనుల ఇష్టం నెరవేర్చుటకు. ఎవరి ఇష్టం నెరవేర్చుకున్నాడంటే? ఇప్పుడు ఇష్టం నెరవేర్చినట్టు ఓ పాక ఎడతావు, దాంట్లో షెట్ ఎడతావు, దాంట్లో ఏదో దోతలు వచ్చినట్టు 4 బొమ్మలు ఎడతావు. ఏం చేస్తున్నావు నువ్వు ఈ రోజున? ఏమి నేర్పుతున్నా సంఘానికి? అన్యజనుడు ఇష్టాన్ని నెరవేరుస్తున్నావు, అదే సంఘానికి నేర్పుతున్నావు. ఇప్పుడు నువ్వు పెట్టిన స్టార్లో లైట్ లేకపోతే వెలుగుద్దా? యాకోబులో నక్షత్రం పుట్టిందంట. ప్రైజ్ ది లార్డ్. నీలో పుట్టాలి వెలుగు. తాగుబోతుడు పెళ్లికి వెళ్తావు, వాడి విందులో పాలు పంపులు పొంది నేను వస్తే నీకు ఆశీర్వాదం అంటావు. ఒక తాగుబోతుడు పెళ్లికి వెళ్తాడండి పాస్టర్ గారు. తాగుబోతులు విందు అన్నడా లేదు అక్కడ? వాడి పెళ్లికి వెళ్ళి శుభ్రంగా తిని నేను వస్తే నీకు ఆశీర్వాదం. వాడు తాగుబోతుడు, ఆడి పెళ్లికి నువ్వు వెళ్ళి ఆశీర్వదించేది నాకు అర్థం కాదు. పోకిరీ శాస్త్రులు అంట. పోకిరీ శాస్త్రులు అంటే ఏంటంటే, పోకిరీ శాస్త్రులు అంటే ఏంటో తెలుసు మీకు? ఉంటారు పోకిరీవుడు, యవనస్తులు చాలా మంది ఉంటారు, సేవకులు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇది లోపల టీ షర్ట్ వేసి పైన ఒకటి వేసి ఆడు ఒక పోకిరీవుడులే కనపడతాడు ఈ రోజున. సినీ యాక్టర్లు అండి, సినీ యాక్టర్లే, సేవకులు కాదు. పోకిరీవుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి బుర్ర కాపిస్తావు. నువ్వు అయ్యా నాకు ప్రార్థన చేయని. ఏం చేస్తాడు నీకు ప్రార్థన? ఏమి నేర్పుతాడు నీకు ఈరోజు? అది కూర్చోండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. రకరకాలు అండి, రకరకాలు. అసలు అయ్యే ఏ ప్రత్యక్షత కలిగి రాశారు నాకు అర్థం కావట్లేదు. వీళ్ళు వాళ్ళు ఏం చేయడానికి వచ్చారో తెలియట్లేదు నాకు. ఈ మాటలు చదువుతున్నప్పుడు ఏం ప్రకటించాలో కూడా అర్థం కావట్లా. పోకిరీ శాస్త్రం చేస్తారంటే బహిరంగంగా రాశాడు అయ్యా. వాళ్ళు తాగుబోతులు విందులంట, రకరకాల. ఇప్పుడు క్రిస్టమస్ వస్తే యవనస్తుల పిల్లలతో డ్యాన్సులు. యేసు ప్రభు పుట్టాడు, డ్యాన్స్ చేయమన్నాడా? అపోస్తులు ఎక్కడ నేసారా? వాళ్ళ సంఘాలు ఏమన్నా నేర్పించి చెప్పారా? పలానా పాటకి వేయండి అని చెప్పారా? నక్షత్రం పుట్టిందని తిరిగారా? ఏమి నేర్చుకునే సంఘానికి ఏం చెప్తున్నాను ఈ రోజున? క్రిస్టమస్ చేస్తే నీ అంత పాపి ఎవరు లేరు. నేను చెప్తున్నా ఇవాళ. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటి పాపివు నువ్వే క్రిస్టమస్ చేస్తే కనుక. పాపి ఇంకో పాపిని పరిశుద్ధుడు చేయలేడండి, చేయలేరండి. నేను చెప్తున్నా, ఒక పాపి ఇంకో పాపిని పరిశుద్ధుడు ఎలా చేస్తాడు? జోగి రాసుకుంటే బూడిది రాలిందంట, ఆ బూడిది ఈ బూడిదలో పెట్టి తిరుగుతున్నారు కొంతమంది. అట్టుంది. హల్లెలూయా. పరిస్థితులన్నీ కూడా తారుమారులుగా మనకు కనపడుతుండే కళ్ళకు కట్టిన అతి దినాల్లో యేసు ప్రభు 12 మంది అపోస్తులు మన ఎదుట పెట్టి వాళ్ళ ప్రయాణాన్ని మనకు చూపిస్తూ, వాళ్ళ గమ్యం ఏంటో, వాళ్ళ ప్రయాణం ఏంటో, వాళ్ళ సేవ ఏంటో, వాళ్ళ పరుగేంటో, వాళ్ళ ప్రాణాన్ని ద్వేషించడం ఏంటో, వాళ్ళు సేవ నేర్పించే విధానం ఏంటో అన్ని మనం ఎదుట పెడితే, ఈ రోజున దీన్ని తీసి పక్కన పెట్టి నీ ఇష్టం, నీ శుచిత్వం, నీ సేవ. ఓ పాస్టర్ గారు అంటాడు, నా సంఘం నా ఇష్టం, నా నెత్తి మీద కట్టుకుంటా అన్నాడు. అడిగితే నా సంఘం నా ఇష్టం, నా నెత్తి మీద కట్టుకుంటాను అన్నాడండి.
ఇంకేమంటాను నేను ఆయన్ని? ప్రభే చూసుకోవాలి ఇక. హల్లెలూయా, హల్లెలూయా. భయం పుడుతుంది, ఎవరికి ఏం చెప్పాలో కూడా భయం పుడుతుంది. ఈ మాటలు విని బయట మమ్మల్ని ఎంతమంది తిడుతున్నారు, ఎంతమంది తిడుతున్నారో మాకు తెలుసండి. అపోస్తలేమో దేవునికి కలిగిన మనసును ఆయుధంగా ధరించుకొని ప్రాణాలు ద్వేషించి సేవ చేస్తుంటే, ఈ రోజునేమో ఆయన తీసి పక్కన పెట్టి నీ సూచితమైన సేవ చేస్తున్నావు. కాడెత్తుకున్నాడు, చనిపోతామని చూపించిన కాడెత్తుకున్నాడండి. అయ్యా నాకు అసలు అర్థం కావట్లే, మైండ్కి అందట్లేదు అపోస్తలు అంటే ఏంటో, వాళ్ళ ఆలోచన ఏంటో కూడా నాకు అసలు ఊహల కడ రావట్లేదండి. ఎంత ప్రాణాన్ని నిర్లక్ష్య పెట్టుకుంటే 3000 మందికి ఒక్కసారి బాప్తీసం ఇచ్చాడయ్యా. ఏ ప్రసంగం చేశాడు, ఏ మాటలు చెప్పాడు, నేను పోయినసారి కూడా చెప్పా. ఒక్క ప్రసంగంలో 3000 మందికి బాప్తీసం ఇచ్చాడంటే ఎంత ఓపిక. హల్లెలూయా. చూడండి ఇంకో మాట, యెషయా గ్రంథము 56వ అధ్యాయం 10వ వచనం చదవండి. వారి కాపర్లు గుడ్డివారు. ఎవరు కాపర్లు? పండగ చేసుకో. నిజమండి, గుడ్డోడే. మరి గుడ్డోడు గుడ్ ఫ్రైడే చేస్తాడు. వారి కాపర్లు గుడ్డివారు, వారందరూ తెలివిలేని వారు. వారు తెలివిలేని వాళ్ళు, వారందరూ మూగ కుక్కలు మొరగలేరు. మూగ కుక్కలు మొరగలేరు. కలవరించుచు పండుకున్న వారు నిద్రాసక్తులు. నిద్రాశక్తులు. కుక్కలు తిండికి ఆతురపడును. కుక్కలు తిండికి ఆతురపడినట్లుగా ఎంత తినను వాటికి తృప్తి లేదు. ఇది ఈ గడిపే వాళ్ళకి దేవుడి. ప్రైజ్ ది లార్డ్. ఇది నేను చెప్పట్లేదండి, యెషయా గారు చెప్తుంటే నేను ఆ మాట మీకు చెప్తున్నంతే. ఆ మాట కూడా తప్పంటే నేనేం చేయలేను. ఇక ఆ మాట కూడా తప్పంటే నేనేం చెప్తానంటే, వాక్యం ఉందో చూపించి చెప్తున్నా. వారి కాపురులు గుడ్డివారు అని రాశాడు. వాళ్ళు నిద్రాశక్తులు అంట, తిండికి ఆతురపడతారని రాశాడు. ఇక అటువంటి వాళ్ళు ఏమన్నాడు తెలిసాడు? కొత్త నిబంధనలు అయితే చూడమ్మా, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 5, 6 వచనం చదవనమ్మా. 6వ అధ్యాయము 5, 6 వచనం చదువు. చెడిపోయిన మనసు కలిగి. ఏ మనసు అంటే వాళ్ళదే? చెడిపోయిన మనసులు. కొత్త నిబంధనలు చెప్తున్నాడు అయ్యా పౌలయ్య, తిమోతి ఎటువంటి వాళ్ళు ఉంటాడు, నిద్రాశక్తి కలిగిన వాళ్ళు, తిండికి ఆతురపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఏమంటారు తెలుసు? కొత్త నిబంధనలు చెప్తారు. చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకో. ఏంటంట? భక్తిని. ఇది పరిస్థితి. దైవభక్తిని లాభ సాధనంగా సంఘం దగ్గర పిండుతున్నారు. ఈ రోజున సంఘం దగ్గర పిండుతున్నారండి. నేను మీ ఇంటికి వచ్చాను అనుకో 2000 అంటాడు ఒక ఆయన. వచ్చాను అనుకోని రాడు, వచ్చాను అనుకోని 2000. ఇప్పుడు 1,00,000 మంది 2000 ఇస్తే ఇది తెలుసు ఇసాక్ వాళ్ళకి. చెప్పు నన్ను ఎంతమంది? 20 లక్షలు. దేవుని స్తోత్రం. 20 లక్షలు వచ్చింది అనుకో 2000 ఇయ్యారంట. ఏం చేస్తున్నాడు? భక్తిని లాభసాధనంగా మార్చుకున్నాడు. పెద్ద సేవకుడు వాడపడుతున్నాడంట. ఎంప చెట్ల కింద పుట్టినోడా, యేసు ప్రభులు పుట్టేవు నువ్వు. అసలా యేసు ప్రభు పిలిచాడని నీ సేవకు అసలు ఈ రోజురా జాగ్రత్త. భక్తిని లాభంగా మార్చుకుంటావా? యేసు ప్రభు ఎదుట ఒక దినాన్ని నిలబడాలి. జాగ్రత్త. ఏం చెప్తా యేసు ప్రభుకు నువ్వు సమాధానం? నాకు సమాధానం చెప్తావు, అయ్యకి సమాధానం చెప్తావు, యేసు ప్రభుకి ఏం సమాధానం చెప్తావు? నా పిల్లలు ఇచ్చిన కానుకలు ఏం చెప్తావు? ఎందాకడే నేను షెట్టు కొట్టుకున్నాంటవా? నా పిల్లలు డాక్టర్ చదివిస్తానంటే ఇచ్చిన కానుకలు తింటావా? ఏమండే, ఏమి నేర్పుతున్నావు నువ్వు సేవకులకి, సేవకుల పిల్లలకి, సంఘానికి ఏమి నేర్పుతున్నావు? ఏ ఉపదేశాన్ని చెప్తున్నావు? వాళ్ళేమో దేవుని వాక్యాన్ని బోధించడానికి ప్రాణాలు పణంగా పెట్టి వాక్యాన్ని చెబుతుంటే ఈ రోజు ఏమి నేర్పుతున్నావు? చదువు మాట చదువు. చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకున్న మనుషుల వ్యర్థ వివాదములు కలుగుచున్నవి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. గొప్ప లాభ సాధనమై ఉంది. దేవుని భక్తి ఎట్లా ఉండాలంటే మనకు లాభమై ఉండటం, సంఘానికి మనకు కూడా లాభమై ఉండటం. ప్రజలాడ నువ్వు సంపాదించుకోవడం కదా, సంఘానికి ఆత్మ బలపడినట్లుగా బాగుండాలా.
ఏమి నేర్చుకుంటున్నారు మన అక్కడ ఈ వాక్యాలు చదివి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మలుచుకుంటున్నారు. వాక్యాన్ని సొంతగా మలుచుకుంటున్నారు వాళ్ళు ఈ రోజున. పేతురు గారు ఒక మాట అంటారు తెలుసండి, చదువునన్న. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3, 4, 13, 14 వచ్చిన చదువు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 13, 14 వచ్చిన. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవచ్చునని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలం ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయము. నన్ను పిలిచిన పిలుపుకు తగినట్లుగా మిమ్మల్ని రేపుటము న్యాయమా? నన్ను పిలిచిన పిలుపుకు తగినట్లుగా నేను బ్రతికున్నంత కాలం మిమ్మల్ని రేపటం న్యాయమని పేతురయ్య చక్కగా చెబుతుంటే నువ్వు బ్రతికుండా ఉపయోగం ఏంటో నాకు అర్థం కాల. సంఘాన్ని అసలు ఆత్మచేత రేపుతున్నావా? అన్య భాషలతో సంఘం అల్లాడుతుందా ఈ రోజున? దేవుని వాక్యము చేత కట్టబడి వాళ్ళ ప్రాణాన్ని ద్వేషించగలిగిన మనసు వచ్చిందా? అపోస్తుల పాదాల దగ్గర వాస్తులమి పోతే పెట్టగా ఇచ్చారంట. ఒకవేళ కనుక నీకు ఇస్తే దేవుడు కృప, ఆస్తి కృప, దేవుడు కృప అంటే ఇది ఏంటంటే వాళ్ళు ఏమో పెట్టగా ఇచ్చారు మన ఎదుట అపోస్తులు. ఈ రోజేమో దేవుడు కృప అంటే ఇచ్చారంట. నువ్వు అసలు ఎలా ఉన్నావో నాకు అర్థం కావట్లేదు. అసలు సేవకు నేను పిలిచడో లేదో కూడా నాకు తెలియట్లేదు. అసలు ఈ రోజున అర్హత ఉందో లేదో కూడా నాకు తెలియట్లేదు. ఈ రోజున నీ సేవ నువ్వు ఎట్లా ఉందో సంఘం నుండి ఒక్కసారి హృదయం మీద చేసుకుని పరిశీలన చేస్తే ప్రభు తెలియపరుతాడు నిన్ను ఒకసారి. దేవునికి ఇష్టమైన సేవేనో లేకుంటే నీ సూచితమైన సేవ నీకు దేవుడు తెలియపరుస్తాడు హృదయం. ఆ పౌలయ్య అంటాడండి రోమ సంఘంతో ఒకసారి, ఆత్మని ఆత్మతో సాక్ష్యం ఇవ్వాలంట దేవుని పిల్లలని. ప్రజలా నీ ఆత్మతో సాక్ష్యం ఇవ్వాలి. ఇట్లా చేయి పెట్టుకుంటే ప్రభువాని కళ్ళు మూసుకుంటే ఆత్మతో నీ ఆత్మతో పరిశుద్ధాత్మ సాక్ష్యం, వీళ్ళు దేవుని పిల్లలని. ప్రజలా హల్లెలూయా. గుడారములో ఉన్నంతకాలం రేపటం న్యాయం. సేవకుడా, నువ్వు బ్రతికున్నంతకాలం సంఘాన్ని రేపు. సంఘము దేవునిచ్చిన స్వాస్యము నీకు. ఆ స్వాస్యాన్ని ఎలా కాయాలి అంటే మందకు మాదిరిగా ఉండి కాసుకోవాలి. పైపెత్తనా చేయొద్దు. ఇక మిమ్మల్ని మాత్రం పెత్తనం చేయమన్నాడు. పేతురు గారు మాత్రం మాదిరిగా ఉన్నారు. సంఘం అంటే ఎంత చులకనో సేవకుడికి ఈ రోజున. నువ్వు ఒక పనుడు అంతే. సంఘము దేవుని స్వాస్యము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పనికొస్తావని నిన్ను పిలిచాడు. పనికి నమ్మకంగా ఉంటావని పిలిచాడు. కానీ నమ్మకత్వాన్ని కాలదొత్తవని దేవుడు ఎరిగి ఉన్నప్పటికీ కూడా పిలుస్తాడు నిన్ను. యోధ పట్టిస్తాడని కూడా తెలుసు. ఎందుకు పిలిచాడు తెలిసిన? ఆ నమ్మకం నిలబెట్టుకుంటాడని ఇంకా ఎదురు చూస్తున్నాడు. ఇంకా నీ సేవ బలపరుస్తావని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఇంకా సేవలో సంఘాన్ని రేపుతావని ఇంకా ఎదురు చూస్తున్నాడు. ఆయన కనికరపడుతున్నాడు నీ మీద. ఈ సేవకుల సదస్సు ఎందుకో తెలిసిన? నీ మీద కనికరపడి దేవుడు నువ్వు ఇంకా సరిదిద్దుకుంటావు, ఇంకా నువ్వు బలపడతావు. సంఘాన్ని ఆత్మ సంబంధంగా కట్టి నీవు గుడారములో ఉన్నంతకాలం ఆ సంఘాన్ని రేపు దేవునికి అప్పగిస్తావని నీ మీద కనికరపడి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చూడు నాన్న, మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం చదువమ్మా. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం చదువు. నేను సాత్వికుడును దీన మనస్సు కలిగిన వాడిని కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి. ఎవరి దగ్గర నేర్చుకోవాలి? మళ్ళా చదువు మాట. నేను సాత్వికుడును దీన మనస్సు కలిగిన వాడిని కనుక మీ మీద నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. మరి మీరు ఎవరి దగ్గర నేర్చుకుంటున్నారు సేవ? పేతురు ఎత్తుకొని క్రీస్తుని వెంబడిస్తూ క్రీస్తు దగ్గర నేర్చుకుంటాడు. ఇప్పుడు నీ సేవ ఎవరి దగ్గర నేర్చుకుంటా? అసలు నీకు ఎవరు నేర్పుతున్నారు సేవ? నాకు మనుషులు ఎవరు బోధించలేదు అంటాడు ఒక దైవజనుడు. నేను అసలు ఎవరి దగ్గర నేర్చుకోలేదు అంటాడు.
నాకు క్రీస్తు దగ్గరే నేను నేర్చుకున్నాను అంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మోకాళ్ళు వేస్తే దేవుని ప్రత్యక్షత దిగి రావాలా. ప్రజలాడ్ నువ్వు మోకరించిన స్థలం అంతా కూడా పరిశుద్ధపరచబడాలి. కెరూబుల శెరూబుల దూతల సంచారము, దేవుని పరిశుద్ధాత్మ నీకు సహాయం చేయగలగాల. అక్కడ నీకు సేవ ఎలా చేయాలో దేవుడు నేర్పుతాడు. ఈరోజు నీ సేవ ఎట్లుందంటే, ఈ రోజులంటే ప్రేమ అని ఉందనుకోండి, ఇంకోసారి ప్రేమ ఎక్కడ ఉందో ఎత్తుకుని ఆ వాక్యాన్ని చెప్తున్నారు ఈరోజు. నిజం, ప్రేమ అని ఎక్కడ ఉందనుకో, ఆ ప్రేమకు ఇంకో ప్రేమ ఎక్కడ ఉందో ఎత్తుకొని ఇదో ప్రేమ, అదో ప్రేమ, ఈ ప్రేమ ప్రేమ ప్రేమ. అసలు ప్రేమ అంటే ఏంటో చెప్పరు. ప్రేమను ఎదుట నిలిచి కన్నీరు కార్చిందంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ ఎదుట నిలిచి కన్నీరు కార్చిందంట ప్రేమ. ప్రేమ అంటేనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ ప్రేమను నువ్వు వెతుక్కుంటున్నావు. ఈ ప్రేమ ఎట్లా నేర్చుకుంటున్నావు సేవ? అసలు నాకేం అర్థం కావట్లా. ఈ గుండెలో ఒక తెలియని బాధ, వేదన. దేవుడు నిన్ను ప్రేమించను అన్న మాట ఉంటే, ఇర్మియా గ్రంథంలోకి వెళ్ళి శాశ్వతమైన ప్రేమతో ప్రేమించడని ఆ మాట ఎతికాడు. ఎట్లా ప్రేమించాడో నేర్చుకో. ఎట్లా ప్రేమించాడు? అసలు ప్రేమ అంటే ఏంటి? నన్ను ప్రేమించడం ఏంటి? అసలు నేను ఎందుకు పనిపోతాను? నన్ను ప్రేమించాడు. ఎందుకు నన్ను తోటలోకి పిలిచాడు? ఎందుకు నాకు పని ఇచ్చాడు? ఆలోచన చేసావా? ఎవ్వరు పిలవకపోయినా అంతమందిలో, ఈ జనాంగం అంతటిలో నిన్నే ఎందుకు ప్రత్యేకపరిచి పిలుచుకున్నాడు? అసలు ఎందుకు నిన్ను ఏర్పరచుకుని తోటలో పని అప్పగించాడు? జగత్ పునాది వేయబడక మునిపే దేవుని తలంపుల్లో నిన్ను చూశాడు కనుక ప్రైజ్ ది లార్డ్. ఈ సేవనికి అప్పగించుటకు ఒక పాత్రుడు అని, ఒక నమ్మకమైన వాడు అని, నువ్వు దేవుని పనికి యోగ్యుడు అని దేవుడు ఎంచి నిన్ను పిలుచుకుంటే ఈ రోజున దేవుణ్ణే తృణీకరించినట్లుగా మారిపోయావు. దేవుని యొక్క వాక్యాన్నంతా కూడా తారుమారు చేసేటట్లుగా అయిపోయావు. దేవుడు నీ మీద పెట్టుకున్న ఆశలన్నీ కూడా నిరాశలుగా మార్చావు. ఈ రోజున ఒక మనిషికి నచ్చినట్లుగా ఉంటున్నావు. ఈ రోజు నీ భార్యకి తగినట్లుగానో, నీ భర్తకు తగినట్లుగానో ఉంటున్నావు. యేసు ప్రభుకు తగినట్లుగా ఉన్నావా? యేసు ప్రభు నిన్ను పిలిచాడుగా, ఆ పిలుపుకి తగినట్లుగా ఉన్నావా? ఈ రోజున ఆ సియోను మహిమకు తగినట్లుగా ఉండవా? ఒకవేళ కనుక ఈ స్పాట్లో, ఆన్ ది స్పాట్ చచ్చిపోతే నీ మరణం దేవునికి మహిమగా ఉంటుందా? సేవ చేస్తున్నావుగా, సంఘాన్ని కడుతున్నావుగా. ఒకవేళ కనుక అపోస్తలుడైన పౌలు అంట కొరింథీయులకు రాసిన ఎపిస్తులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చదవమా. ఎపిస్తులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. క్రీస్తు యేసునందు మనలను అంటే సంఘాన్ని, సేవకుని, మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను అన్నాడా? లేకపోతే కూర్చుండబెడతానన్నాడా? కన్ఫర్మ్ చేశాడు అక్కడ వాక్యాన్ని. వాళ్ళంటే ఎట్లుంటారు తెలిసిన, అపోస్తలుడైన పౌలు కళ్ళు మూసుకున్నాడంటే సంఘం ఎదుట, మనందరం క్రీస్తుతో కూడా లేపి పరలోకంలో కూర్చున్నామని చూస్తున్నాడు. ఆ దర్శనాన్ని పరలోకంలో కనపడుతున్నారంట వాళ్ళు. ఇప్పుడు నీ సంఘం ఎదుట కళ్ళు మూసుకుంటే పరలోకంలో కనపడుతుంది నీ సంఘం. అసలు నువ్వే కనపడవు, సంఘం ఎక్కడ కనపడుతుంది? నువ్వే కనపడవు. ఒకవేళ కనుక పరలోక రాజ్యంలోకి వెళితే, అయ్యా నీ కాపరేరంటే మా వెనకాల ఎక్కడ ఉంటాడండి, ఎక్కడ మేకల గుంపులో కనపడద్దు. మేకల గుంపులో కనపడద్దు నువ్వు. అసలు బహుమానము పొందుటకై కుడివైపున గొర్రెల గుంపులో నువ్వు కనపడును గాక. నీ సేవ, నీ సంఘము కనపడును గాక. ధవళ సింహాసనం మీద ఆసీనుడై, ధవళము కంటే తెల్లగా ఉంటాడంట అయ్యా మహిమలో కూర్చున్నప్పుడు. అక్కడ తీర్పు జరుగుతుంటే ఎట్లా తెలిసిన, వాడబారిన కిరీటము పొందుటకై శిరస్సు వంచాలా. పేతురయ్య మహిమలోకి వెళ్ళేటప్పుడు అంటే పరలోకపు గుమ్మములు తెరవబడినాయి అంట. ప్రైజ్ ది లార్డ్. మొదటి ద్వారము గుర్తుపట్టిందంట పేతుర్ని. నీ సేవ ఏంటి రాత్రా? భయభక్తులని సేవ చేయొద్దు. నువ్వు పాదము పెడితే పరలోకములో, ఇదిగో లోకాన్ని జయించిన వాడు వస్తున్నాడు, పాపాన్ని జయించిన వాడు వస్తున్నాడు, సంఘాన్ని దేవుని కొరకు సిద్ధపరిచిన వాడు వస్తున్నాడు. అదిగో అని తోతలు గుర్తుపట్టాలి. నిన్ను అర్ధ చంద్రాకారంలో 24 పెద్దలు నీ గురించి సాక్ష్యం ఇవ్వాలా. వాళ్ళకు బోధ చేయాలి. నీ సంఘం వెళ్ళి వాళ్ళకి తెలియని మర్మాలు చెప్పాలంటే రాసింది ఆ మాట.
పరలోకము నుంచి దిగి వచ్చిన ఆత్మ చేత మనకు సువార్త ప్రకటించబడాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎన్ని చెప్పినా, నేను ఎంత రెచ్చిపోయినా మిమ్మల్ని నేను సరి చేయలేను. ఆత్మ నిన్ను సరి చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఏదో పెద్ద గొంతుకుందని అడిగితే మిమ్మల్ని సరి చేస్తారా? మీరు మహా తెలుగులో, నేను ఎక్కడ మారుతాను మిమ్మల్ని? కదల్చబడరు అసలు. అంతే మీరు మాంస పిల్లర్స్. వెళ్ళపట్టుండ కూడా జాగ్రత్త. లోపలుంటే కనుక ఆ స్తంభమునికి ఆయన ఇష్టం వచ్చిన పేరు పెడతారు. పోయిన నెలలో చెప్పే ఒక వాక్యం నిజమండి. ఆ పిల్లర్ కనుక లోపలుంటే కనుక పెచ్చులు ఊడిపోయినా నాకేంటి అతుకులు వేయమని అడగదంట, అది ఘనత కోరుకోదంట. కానీ ఆ పిల్లర్ని చూసంట, అయ్యా ఆయన ఇష్టమైన పేరు ఆయన రాస్తాడు దాని మీద. దేవుని స్తోత్రం చెబుతావు గట్టిగా. ఆ పిల్లర్గా నీ సేవ నువ్వు మార్చబడును గాక. అటువంటి ప్రతిష్టత నీకు కలుగును గాక. అటువంటి మహిమ కలిగిన ప్రత్యక్షతలు నువ్వు ఎదుగుదువు గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎట్లుండవు? నీ సేవ ఎలా ఉంది? ఒక్కరోజున ఆదివారం బలిపీఠం దగ్గర నిలబడినప్పుడు ఆలోచన చేసావా? శనివారం రాత్రంతా పెనుగులేడు, ఆదివారం వాకింగ్ చెబుతున్నా వాడు చేతులు ఎత్తండి. దేవుని స్తోత్రం. శనివారం పెనుగులెడితే ఆదివారం అంతా కూడా ఆ బలిపీఠం మీద దేవుని ఆత్మ మాట్లాడుద్ది. ప్రైజ్ ది లార్డ్. నిద్ర కాయి, కడుపు కట్టుకు. ఏలి అంటే 2 కాళ్ళ మధ్యలో తలకాయ పెట్టాడండి. మీరు పెట్టిన పొట్ట వంగదు. ఎక్కడా ఇదంతా లోపల ఎన్ని పడేస్తామో లోపల. అయ్య 2 కాళ్ళ మధ్యలో తలకాయ పెట్టి ప్రార్థన చేశాడంట. అయ్యా దేవుని స్తోత్రం చెప్పు. నేను నీ సేవకుడినైతే అగ్ని భూమి మీదకి దిగి రావాలా? ప్రైజ్ ది లార్డ్. అగ్ని గంధకాలు దిగి వచ్చినాయి అంట ఏలియా ప్రార్థన చేస్తే. వాళ్ళని చూసి వాళ్ళని చదువుతుంటే తిని ఆహారం లోపలికి ఒక బలం వచ్చుద్దండి మాకు. నిజం, లోపలికి ఒక బలం ఎట్టుంటో తెలుసా? ఈ ఏనుగులైన తిరగేసేద్దాం వాక్యం చదువుతున్నప్పుడు ఎందుకో తెలియని ఒక బలం. అన్ని ఇప్పుడు 10th క్లాస్ పుస్తకం వచ్చే సంవత్సరానికి మారిపోతాయి. 9th క్లాస్ సిలబస్ మారిపోతాయి. 10th క్లాస్ అన్ని మారిపోతాయి. ఈ పరిశుద్ధ గ్రంథం మాత్రం నీ తరతరాలకు మాత్రం అట్లాగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ తరతరాలకు సరిపడిన జ్ఞానాన్ని దేవుడు సిద్ధపరిచాడు దీంట్లో. ఈ జ్ఞానం కాకుండా లోక సంబంధ జ్ఞానం నీకెందుకు? అది దెయ్యపు జ్ఞానం. దేవుని జ్ఞానం మర్మమై ఉన్నట్లుగా పౌలు బోధిస్తున్నాడంట సంఘాలకి. నువ్వేం బోధిస్తున్నావు నాకు తెలియదు. ఈ రోజున మర్మమై ఉన్నట్టు దాచబడిందని చెప్తాడంట. అయ్యా యేసుక్రీస్తులు ఏదైతే దాచబడిందో ఆ సంగతులన్నీ కూడా సంఘానికి చెప్తాడంట. నువ్వేమో ఎదుక్కొని చెబుతున్నావు ప్రేమ 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 దోమ. ఈ పిచ్చి మాటలు తీసేండేక ఇంకెంతకాలం నీసావు? కడవరి దినాల్లో ఉన్నావు, జాగ్రత్త. ప్రభు రాకడకు సిద్ధంగా ఉంది. ప్రభు వస్తే నువ్వు నేను ఆగిపోతావేమో, కానీ ఆయన మాట తప్పే దేవుడు కాదు. ప్రైజ్ ది లార్డ్. ఒక విషయం చెప్తున్నా, మళ్ళా చెప్తున్నా. ఇక్కడ ఆయన పని ముగించుకొని వెళ్ళిపోయాడు. అక్కడ పని ప్రారంభించాడు. మన కొరకు ఒక రాజ్యాన్ని కడతాడు. అది ముగించబడితే మళ్ళా ఇక్కడికి వస్తాడు. సిద్ధపరిచింది నీకు ఇవ్వబోతున్నాడు ఆయన. పొందుతాకి సిద్ధంగా. నువ్వు ఇక్కడ చేసే సేవకు ప్రతిఫలం అక్కడ బహుమానము బహుగా ఉండాలా. ఇక్కడ కడతాం కదా డూప్లెక్స్ బిల్డింగ్, అక్కడ కడతాడు అయ్యా నీ కొరకు బంగారపు వీధులలో. ప్రైజ్ ది లార్డ్. ఇది నీ శివునికి ముక్కులకి ఎన్నికలు పెట్టి తిరుగుతున్నావు తొక్కేదాన్ని. తల్లి మొన్న పాస్టమ్ గారు అంటే ఈ ఎంత రింగ్ ఎట్టి దాంట్లో సర్కస్ దూకొచ్చు ఎంత ఇచ్చింది. నిజమండి, నిజం. ఇది ఇంత పెట్టి దాంట్లో నువ్వు దూకొచ్చుట అంత ఉంది. ఆమె పాస్టమ్ గారు అంట. చూసి ఆమె పైనుండి కిందకు నేను ఒకసారి ఏం మాట్లాడలేదు. నాకు ఆ బ్రదర్ మీరు చర్చికి వెళ్తాను, నేను వెళ్ళను. నేను ఎట్లాగా నేను వెళ్ళను. ఏదో చెప్పుతూ నాకు లేరిపోయింది. ఎందుకు? చాలా భయం పడుతుంది. తీగ ముక్కుకు పెట్టినందుకు నాకు కోపం రేపుతున్నారని రాశాడయ్యా. ఎహెజ్కేలు గ్రంథంలో ఉంటుందండి. తీగ ముక్కుకు పెట్టి చిమ్మిదే కదండి. ఒకవేళ కనుక అది నీకు అవసరమైతే అమర్చరా, ఒక రంధ్రం పెట్టి పంపించరా అయ్యా. ఈ చెవులకి ముక్కులకి పెడతాడు లేదా? అయ్యి తెలీదా? ఇది పెడితేనేనా, ఇది పెడితేనేనా? ఇక్కడి నుంచి ఇట్టెడతాం, ఇది తీసుకొచ్చి మళ్ళీ ఇట్టెడతాం. అబ్బా ఏం అలంకారం అండి. మళ్ళీ మీ పాస్టర్ బలం అని చెప్తున్నా. ఆమెను ఎప్పుడైందో తెలియదు నాకు. పాస్టర్ పేతురు గారి భార్య పౌలయ్య అంటాడు,
విశ్వాసురాలైన భార్యను వెంటపెట్టు తిరుగుట మాకు తగునా అంటాడు. ఎవరు? పౌలు గారు అంటాడు. పేతురు గారి భార్య అంటే పెద్ద పోస్తుడు భార్య, పెద్ద పాస్తమ్మ. విశ్వాసం అంటాడండి. నువ్వేమో ఇప్పుడు అమ్మగారు పాస్తమ్మ గారు లేచి వాకింగ్ చేది, పాస్టర్ గారి పళ్ళెం పెట్టి అడుక్కుంటాడు. ఈరోజు ఈ లోపల ఈ ముగించే లోపల అడుక్కొచ్చుకుంటాడు కానుకలే. అంతేనా? పాస్తమ్మ గారు వాకింగ్ చేతి పెట్టాడా? పేతురు నువ్వు నన్ను వెంబడించానడా? పేతురు భార్య నన్ను వెంబడించానడా? అంతే కదయ్యా. యాకోబు నన్ను వెంబడించానడా? యాకోబు భార్య నన్ను కూడా వెంబడించానడా? మరి ఇప్పుడు వచ్చింది పాస్టమ్మ. పాస్టమ్మ గారు లేచి ఇప్పుడు వాక్యం, అబ్బో ఏం ప్రత్యక్షత అమ్మదు. ఈ లోపల ఈ పండు పట్టుకుని అడుక్కొచ్చేస్తాడు కానుకలీన. అంతేగా? పాస్టమ్మ గారు వాక్యం చేస్తున్నాడు. పనికి మాలోడా అంతరంగంలో ఒక ధైర్యం కలిగి మాట్లాడు. బలిపీఠం దగ్గర నిలబడినప్పుడు ప్రజలా హల్లెలూయా, ప్రాణాన్ని ద్వేషించు, నా కాడిని భుజముల మీద ఎత్తబడుద్ది. నువ్వెవరో తెలిసిన యాజకుడా? ఇదిగో 12 గోత్రములను రొమ్ముల మీద పెట్టుకొని భుజముల మీద పెట్టుకొని మోయాల్సిన యాజకుడవే. నీకు ఒక ప్రత్యేకమైన వస్త్రం, ప్రత్యేకమైన ఖ్యాతి దేవుడి సిద్ధపరిస్తే అవన్నీ తీసుకుని సొంతగా పెట్టుకుంటావు. ఈరోజు నువ్వు 12 గోత్రముల వాళ్ళు మొయ్యాలండి యాజకుడు. మీకు ఒక విషయం తెలిసిన, ప్రభు చిత్తం అయితే వచ్చే నెలలో చెప్తా. ధర్మశాస్త్రం గురించి చెప్పాలనుకున్నా 3 సంవత్సరాలు చెప్పాలి. ధర్మశాస్త్రం ఒక్కటే. ప్రభు చిత్తం అయితే నేను ప్రారంభిద్దాం అనుకున్నా, దేవుని చిత్తం అయితే ప్రారంభిస్తా ఖచ్చితంగా. ఒకటి, బలిపీఠం మీద అగ్ని మనం వేసేది కాదు. ప్రత్యక్ష గుడారంలో 2 ఖండముల మధ్యగా దేవుని అగ్ని దిగి రావాలా. ప్రైజ్ ది లార్డ్. అది నిత్యము మండుతూ ఉండాలి. బలిపీఠం మీద అగ్ని అది ఎప్పుడు మండుతూ ఉండాలా. ఈ మంటతో ప్రారంభమైన నీ యొక్క ప్రయాణము మహిమతో ముగించబడాలి. పేతురు, ప్రైజ్ ది లార్డ్, మహిమతో ముగించబడాలంట. చూడండి ఒక మాట, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం ముగిస్తాను. నేను అయిపోయింది. 5వ అధ్యాయం మొదటి వచనం. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని బయలుపరచబడబో మహిమలో. ఎప్పుడంటానమ్మా? బయలుపరచబో మహిమలో పాలుభాగస్తుడను పాలువాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందని పై విచారణ చేయుచు దాన్ని కాయండి. దేవునికి స్తోత్రం. కలగబోవు మహిమలు పాలుభాగస్తుడంట. అయ్యా మీకుందా ప్రత్యక్షత, నిరీక్షణ ఉందా? ఇంకా రాకముందే చెప్తున్నాడు, నేను క్రీస్తు శ్రమలలో పాలుభాగస్తుని, తోటి పెద్దని, కలగబోవు మహిమలో నేను పాలుభాగస్తుడను. ఎంత ప్రత్యక్షత కలిగి మాట్లాడుతున్నాడు చూడన్నా. నేను 3వ ఆకాశములో ఉంటిని అంటాడు ఒక దైవజనుడు. నూతన పరచబడుతున్నారంట ప్రతి దినం వాళ్ళు. మరి నువ్వు ఎట్లున్నావు? మీకు ఒక విషయం చెప్తున్నాను, అది మీ ఇష్టం. దైవిక స్వస్థత అంటే ఏంటో తెలిసిన, అది దేవుని చిత్తం నీ శరీరంలో జరిగించటం. ప్రైజ్ ది లార్డ్. దేవుని మీద ఆధారిత ట్యాబ్లెట్ వేసుకున్నా చచ్చిపోతావు, వేసుకోపోయి చచ్చిపోతావు. హాస్పిటల్కి వెళ్తే బ్రతికొస్తావు, నేను గ్యారెంటీ బాండ్రస్తా. సృష్టికర్త మీద ఆధారపడు. నువ్వు చచ్చిన లేపగలిగిన ధైర్యవంతుడైన. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ నువ్వు చచ్చినా 3 రోజులు సమాధిలో పెడితే లాజరు లేచిరా అన్నాడు. టచ్ అల్లా. నిజమండి, నేను చూసా, చదివా. టచ్ అనే సౌండ్ అక్కడ రాలా. అయ్య పడిపోయిన వాళ్ళు లేపాడు కానీ పడేయలేదు. ఇక్కడ 3 చేపలు టాపులు పడేస్తారు. నిజం. ప్రభా తండ్రి నీ చిత్తమైతే లాజరు లేపయ్యా. టచ్ అనలేదండి, నేను చదివిన మాట. ఇప్పుడు ఒక ఆయన వెనక్కి తిరిగి టచ్ అన్నాడు, ఒక ఆయన ఎదురు. అబ్బో రకరకాలు వచ్చారండి, రకరకాలు. కళ్ళలో నుంచి వస్తుందంటే ఇప్పుడు అభిషేకం కళ్ళ నుంచి ఇట్ట అన్నాడు. ఒకసారి ఆమె వెనకబడిపోయింది. ఏది ప్రభు అయ్యో, యేసు ప్రభు కూడా రాలేదేమో కళ్ళలోంచి అంత పవరు. నిజం.
ఇట్లా అన్నాడు, కళ్ళు తెచ్చుకొని తెచ్చి పడిపోయింది అంతే. పడిపోయిన లేవనెత్తాడు యేసు ప్రభు. వీళ్ళేమో పడేస్తున్నారు, టచ్ అంటున్నారు. ఈ టచ్ చూసి జనాలు అందరూ ఆ టచ్ కాడికి వెళ్తున్నారు. వాక్యం అవసరం లేదు, వాక్యంతో సంబంధం లేదు ప్రజలకి, స్వస్థతలతోనే. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం ముగిస్తున్నాను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించుడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్తము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా మేము నీ నామమును ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, టచ్ అవ్వలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను ఎరుగను, అక్రమం చేయువారులారా నా ఎద్దు నుండి పొండని వారితో చెప్పు. యేసుప్రభు అంటాడు కదండి, మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు అందరినీ అంతేగా. మరి ఈ మాట వాళ్ళు చదవలేదంటావా? ఏ ధైర్యం కలిగి చెప్తున్నారు ఆ మాట? అసలు ఆ రోజున మీరు అక్రమం చేయవారులారా, మీరెవరో నాకు తెలియదు, నా తండ్రి చిత్తం మీరు చేయలేదు కదా. మీరేం చేశారంటే అద్భుతాలు చేశారు, ఆశ్చర్యకార్యాలు చేశారు. యేసుప్రభు కూడా చేశాడే లేదా? యేసుప్రభు చచ్చిపోయిన వాళ్ళు లేపాడు, చంద్ర రోగం కలిగిన వాడు, గుడ్డివాడిని గుడ్డివాళ్ళు అందరూ లేపాడు. కానీ తండ్రి చిత్తం శరీరంలో జరిగించే ప్రజలా. ఇప్పుడు నువ్వు అన్నీ చేసిన, ఒకవేళ చెప్పనా ఒక విషయం చెప్తాడు, తండ్రి చిత్తమే నీ శరీరంలో జరిగితే గనక కుంటివాడు నువ్వు ప్రార్థన చేస్తే లెగుస్తాడు. ప్రజలా గుడ్డివాడు కళ్ళు తెరవబడతాయి. ప్రత్యేకంగా నువ్వు టచ్ అని అవసరం లేదు. నీ పరిశుద్ధత ఎదుటి వాడికి బలము రావాలా. పరిశుద్ధత, యేసు ప్రభు పరిశుద్ధతను చూసంట ఎక్కడో నిలబడిన వాడు, అదిగో దేవుని కుమారుడా నాతో నీకు పనేంటి, ఏమైనా మాట్లాడాడయ్యా? ఇక్కడి నుంచి వెళ్తుంది ఒక మహిమ కలిగిన ప్రభావం. నువ్వు వెళుతూ ఉంటే సేవకుడా, ఇదిగో నామకార్థుడికి శక పుట్టాలి, మంట మండుతూ ఉండాలా. నిన్ను రేపటం నాకు న్యాయం. ఏదో ఒక దినాన్ని చనిపోతాం, నీ మరణము మహిమకరముగా ఉండాలా. ప్రభు చూసి ఇదిగో నా సేవకుడు బలా బలా నా దాసుడా, నన్ను మహిమపరిచినట్లుగా నీ మరణం ఉందే అని సాక్ష్యం ఇవ్వాలా. హల్లెలూయా. సంఘాన్ని ధైర్యపరచో, రొమ్ము విరుచుకు నిలబడాలి నీ సంఘము దేవుని ఎదుట. ధైర్యంగా మాట్లాడు, పరిపీఠం దగ్గర వనుకొద్దు. నువ్వు ఎవరు నిద్రలో లేపిన నువ్వు సమాధానం చెప్పాలా. ఒక నామకార్థుడు నేను అడిగినప్పుడు దినం కొడుకు ప్రార్థన చేస్తాకెళ్తున్నారు ఇవాళ పాస్టర్లు. నిజం. ఏం చేస్తాడు దినం కొడుకి? విందుశాలలో అడుగు పెట్టొద్దని రాస్తుందండి. ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. విందుశాలలో కూడా చచ్చిన చదువున్నాను, ఒకసారి చదువు ముగిస్తాను, అయిపోయింది, టైం అయిపోయింది. క్రమం ప్రకారం జరగాలంతే. చచ్చిన వాడిని గురించి అని కదా చెప్తుంది అక్కడ. చచ్చిన వాడిని గురించి జనులు ఓదార్చుటకు ఇదిగో బూందీ అయి పంచుతారండి. పాతి పెట్టి వచ్చేటప్పుడు అట్టండి చేయొద్దు, పిచ్చేసారు వేయొద్దు. ఒకటి తండ్రి అయినను తల్లి అయినను త్రాగనీయకుందురు, వారి యొద్ద కూర్చొని చనిపోయిన తర్వాత అంటే ఇప్పుడు భర్త చనిపోయాడు, భార్య నువ్వు మూలం కూర్చోబెడుతున్నారు, ఇది కూర్చోబెడతారుగా. వీళ్ళకి తీపి పెట్టారంట, అది రాశాడు అక్కడ. తీపి పెడతారు. ఇదివరకు ఏంటి లడ్డూలు అవి తీసుకెళ్ళు, ఇప్పుడు పంచదార తీసుకెళ్తారు కొత్తగా. నేనంటే నువ్వు పారపెట్టి టీ పొడి కూడా తీసుకెళ్ళంటే తీగా తాగొచ్చు అందరూ. నిజమండి, పంచదార తీపి లేకపోతే పంచదార తీపి చేసి రావాలంట. ఆడు భర్త చచ్చిపోతూ నోరు తీపి చేసి వస్తారు, చచ్చేది దైద్యం వదిలేతారా ఏంటి? మరి అసలు ఆలోచన నాకు అర్థం కదా. నోరు తీపి చేయటం, భర్త చచ్చిపోతే పాపం ఏదో ఏడుస్తుంది, అయ్యో ఎంతకాలం నేను కాపురం చేశాను, నా భర్త నన్ను వదిలిపెట్టి బాధతో కూర్చుంది అనుకో, నువ్వు తీసుకెళ్ళి తీపి పెడతావు ఏంటి? సత్య చచ్చిన శుభ్రంకుండగా మరి ఏం నేర్పుతున్నారు నాకు అర్థం కదా. దానికి సేవకుడికి అమ్మా వెళ్ళి పలకరించండి, ఇక మన సంఘంలోకి వచ్చినప్పుడు పలకరించు. వీళ్ళు పంచదార ఇచ్చుకుని వెళ్తారు నా ఎదరే. నేను
అయ్యా వందనాలు అన్నాను. అమ్మ ఎక్కడికంటే తీపి పెడతాయి, తీపి పెడతా నాకు చెబుతుంది. ఏడుదమ్మంటే పంచదార ఒక పాల ప్యాకెట్ తీసుకెళ్ళమ్మా. టీ పొడి పాల ప్యాకెట్ అందరూ టీ గడి తాగొచ్చు. నిజం, ఎవరికి నేను చెప్పట్లే, చదువుతాను. వారి యొద్ద కూర్చొని అన్నపానములు పుచ్చుకున్నటకు నీవు విందుశాలలో ప్రవేశింపకూడదు. విందుశాలలో కూడా ప్రవేశించకూడదు. అక్కడ వంట చేసే స్థలంలో కూడా నువ్వు అడుగు పెట్టకూడదంట. ప్రైజలా. ఇప్పుడు పాస్టర్ గారు వెళ్ళి దేవుడికి ఇది ప్రార్థన చేస్తారు. ప్రభా, ఇది కానా విందులో ఉన్నట్టుగా మధురంగా ఉండాలి, ఇది మిగిలినంత నా క్యారేజీలు కట్టి మళ్ళీ ఇంటికి పంపాలి, ఇక్కడ తిని వెళ్తారని ప్రార్థన చేస్తారు. అంతేనా? అంతేనా? ఇది మిగలగా నా క్యారేజీ కట్టాలి ప్రభా, వీళ్ళు నేను ఇంటికి వెళ్ళి మా పిల్లలు మేము సాయంత్రం వండుకోకుండా తినాలి. ఇదేగా ప్రార్థన వాడు చేసింది. జాగ్రత్త. ప్రభు చెయ్యొద్దన్నది చేసి నువ్వు సంఘాన్ని కడతావా? చెయ్యొద్దన్న తర్వాత కూడా నువ్వు సేవకుడువా? 19వ అధ్యాయం 5వ వచనం చదువమ్మా. ఇర్మియా గ్రంథం. నేను విధింపనియు సెలవీయనియు నా మనసుకు తోచనివి ఆచారాలు ఆచరిస్తున్నారు. అంతే, ఆచారాలు ఆచరిస్తున్నారు. ఇదిగో విగ్రహాన్ని తీశారు, యేసు ప్రభు విగ్రహాన్ని పెట్టారు అంతే. అన్య విగ్రహాన్ని తీశారు అంతే, యేసు ప్రభు విగ్రహాన్ని పెట్టారు, ఆచారాలన్నీ కొనసాగిస్తున్నారు. ఇది మా సేవ చెప్పుకు తిరుగుతున్నారు. నీ మీద అసలు కాడి ఎత్తాడా యేసు ప్రభు? ఎత్తుకున్నావా? లోకాన్ని ద్వేషించావా? నీ ప్రాణాన్ని ద్వేషించావా? నీ పిల్లల్ని ద్వేషించావా? నీ భార్యను ద్వేషించావా? ఇదిగో ఇక్కడ నీకు ఎత్తబడింది నిజమైన దేవుని కాడేనా? ఎత్తబడిన కాడిని నువ్వు ఇదిగో మోసుకుంటూ ఎక్కడికి వెళ్ళాలో తెలిసిన గమ్యము చేరు వరకు ఈ కాడి నీ మెడల మీద ఉండాలా. హల్లెలూయా. ఎక్కడ నీ గమ్యం? మీ ఇంటి దాకా? చర్చిలో నుంచి ఇంటి దాకానా? ఏమండే, ఇక్కడ ఎత్తబడిన కాడి మహిమ వరకు మోసుకుంటూనే వెళ్ళాలి ఆ దైవజనుడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకు నిన్ను పిలిచాడంట ప్రభు. రేపు సంఘాన్ని గుడారంలో ఆత్మన్నంత కాలం రేపుతూనే ఉండవు. నీ పిలుపుకు తగినట్లుగా నీ సేవను కొనసాగిస్తూనే ఉండు. మంట మండుతూ నువ్వు అనేకులను మండిస్తూనే ఉండు. అగ్ని జ్వాలల వలె నిన్ను రేపుతున్నప్పుడు అనేకులు రేపుటకు నువ్వు సిద్ధ మనసు కలిగి ఉండు. భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు చనిపోతావా? యేసు ప్రభుకు మించింది దాని స్మరణం. ఏమంటే యేసు ప్రభుకు మించి నువ్వు ఒక మనిషి కొడితే చచ్చిపోతావా? ఒక రోగం వస్తే చచ్చిపోతావా? యేసు ప్రభు ఎందుకు ఇంకా? ఒకవేళ కనుక నీలో ఒక రోగం ఉంటే ఆయన చెయ్యి పెట్టి లోపల నుంచి తీయగలిగాడు ఆ రోగాన్ని. ప్రజలాడు ఏబు శరీరంలో చెయ్యి పెట్టి తీసిన దేవుడు ఆయన. ఇదిగో పురుగులు తిరుగుతున్నాయి అంట. ఇదిగో ఇట్లా కూర్చున్నాడు అనుకో, అయ్యా ఎట్లా అతుకుపోతాయి. ఇటు కనుక చెయ్యి తీస్తే కనుక నెరలు ఇచ్చినట్లుగా విడిలిపోతుందంట శరీరం. దాంట్లో పురుగులు తిరుగుతూ కనపడుతుందంట. పురుగులు తిరుగుతున్న దేవునికి మహిమ రావాలనుకుంటున్నాడు పేబో. ఈరోజు నువ్వు అనుకోగలుగుతావా? ఆ మనస్సు నీకుందా? సిద్ధ మనస్సు కలిగి, క్రీస్తు మనస్సు కలిగి, ఆయుధంగా ధరించుకొని సేవను చేయగలుగుతున్నావా ఈ రోజున? తలవంతు వచ్చింది బ్రదర్, పారాసిటమాల్ ఎత్తురా, క్రోసినా అదేదో. నాకు ఇంగ్లీష్ రాకండి అసలు, పొరపాటు కూడా ఏదైనా ఉంటే తప్పుడు సరి చేసుకోండి అంతే. శారీడన్ జ్వరం వచ్చింది, పారాసిటమాల్. నేను ఎంతో భారం కదా, ట్యాబ్లెట్ నీకు భారం ఏంది నాకు అర్థం కదా. ఏ జ్వరం వచ్చిందో ట్యాబ్లెట్కి భారం ఏముంది? ఇనుప దాగనాలతో కొట్టబడుతున్నా, రాళ్లతో కొట్టబడుతున్నా, ఇది ఈ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తగులుతున్నా, తన్నులు తింటూ ప్రభును ప్రకటించుకుంటూ పిచ్చోళ్ళై ఎర్రోళ్ళై వస్త్రాలు లేక సరిగ్గా వాళ్ళు ముందుకు కొనసాగుతూ ఒక మాదిరి జీవితాన్ని మనకు చూపిస్తుంటే ఈ సేవను మరిచి నీ ఇష్టం వచ్చినట్టు చెప్పడం మళ్ళీ సేవ కూడా చెప్పుకోవటం సిగ్గుండాలా? సిగ్గుండాలి. సేవకుడు అంటే ఎట్టుండాలో తెలిసిన? సంఘము చూసినప్పుడు నా సేవకుడు మండుతున్న అగ్నిగుండం వలె ఉన్నాడు, నేను మండించబడాలి. ఇదిగో నన్ను వెలిగించిన నా సేవకుడికి తగినట్లుగా నేను ఒక పోరాటాన్ని చేయాలి అని ధైర్యము కలిగి నీ సేవలో నీ సంఘము సపోర్ట్ కొట్టాలి. నీ సంఘం నీ మాట్లాడలేదంటే నువ్వు దేవుని మాట్లాడలా. దేవుడు నచ్చినట్టు నువ్వు లేకలేదు కనుక సంఘం కూడా ఉండదు. తండ్రి తల్లిదండ్రులు మాట్లాడితే మీ పిల్లలు కడిట్టారు, నువ్వు దేవుని మాట్లాడితే నీ సంఘం దేవుని మాట్లాడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇది లేకోకుండా క్రమం జరగదండి. ఒక క్రమ ప్రకారం యుద్ధంలో పోరాడాలి. సైనికుడు వలె పోరాడు. సైనికుడికి ఏం కావాలో అన్నీ ఉండాలి నీ సేవలో.
దుష్కార్యము చేయవాడు యుద్ధానికి పనికిరాడు. ఏ దుష్కార్యం ఉందో చూసుకో నీలో. సేవలో ఏ దుష్కార్యము నీలో కనపడుతుందో నువ్వు యుద్ధానికి పనికిరావు, జాగ్రత్త. కాడి మోపినప్పుడు ఎత్తుకొని ప్రభా నాకు నేర్పించమని తలకాయ ఉంచుకొని మౌనంగా వెళ్ళిపోతున్నాడంట. అయ్యా, ఆ సేవే గనక నువ్వు చేయాలి అనుకుంటే గనక ఈరోజు తలలో ఉంచి మోకరించిన అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా దయచేసి అందరూ కూడా మోకరించండి.